దేవుడికి సంబంధించినటువంటి ఆ శిరస్సుది పోతే కొత్త విగ్రహం కడతాం. అలాగే రథాన్ని దగ్ధమైతే ఇంకో రథం కట్టిస్తాం అని కొడాలి నాని అన్నప్పుడు ఎంత అహంకారం, ఎంత బలుపైతే ఈ మాటలు మాట్లాడాలా? ఏం హిందువులంటే అంత చులకనగా ఉన్నారా అని మొట్టమొదట మాట్లాడిన వాడిని నేను. అలాగే దుర్భాషలాడినటువంటి సందర్భంలో తప్పు పట్టిన వాడిని నేను. ఎవరిదైనా సరే మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. అంబటి రాంబాబు లంకొడక అని మాట్లాడన్నాడు అన్నది తప్పు పట్టింది నేను. అట్లాగే అంబటి రాంబాబు అసెంబ్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ అన్న మాటని సమర్థిస్తే ఎందుకు అంబటి రాంబాబుని రెచ్చగొట్టారు. మొన్ననే గుడివాడ అమర్నాథ్ మాట్లాడింది నా దాంట్లోని డిబేట్ చూశారు. దాంట్లో అతను చెప్పుకొచ్చినటువంటి విషయం, వెనకాల నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యే ఎక్కిరిస్తా ఉన్నారు. ఏది అప్పటికి అతని ఆడియోలు బయటకు వచ్చినాయి కదా, అరగంట పావు గంట అన్నటువంటిది. అది అంటే అప్పుడు అతను మాట్లాడినటువంటి దానికి ద్వారంపూడి కౌంటర్ చేస్తే ద్వారంపూడి దాన్ని సమర్థించారు. అది చంద్రబాబు గారి కుటుంబాన్ని విమర్శించారు. డైరెక్ట్గా దూషించినటువంటిది మాత్రం లంకొడక లాంటి పదం అంబటి రాంబాబు మాట్లాడింది ఇదే మొదటిసారి. అంబటి రాంబాబు పదం చాలా చురుగ్గా ఉంటుంది, సెటారికల్గా ఉంటుంది, అటాకింగ్గా ఉంటుంది, పంచి వేస్తుంది. కానీ క్యారెక్టర్లెస్ ఫెలో కాదు. ఏది వెంటనే అమ్మాయిలను అట్టు అన్నారంటే ఇప్పుడు మరి జనసేన ఎమ్మెల్యే ఏం చేసింది, లేకపోతే మొన్న అతను ఎవరో ఇంకొక ఇద్దరు ముగ్గురు నాయకులు ఏం చేశారు? వాళ్ళ వ్యక్తిగత వ్యవహార శైలి, ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఉండాల్సినటువంటి వ్యవహార శైలి, నాయకత్వ లక్షణాలు. అంబటి రాంబాబు ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్ అనేటువంటి వాడు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు మొట్టమొదటి బయటకు వచ్చినోడు అతను, తర్వాత కొనసాగినోడు. నేను కులం పేరుతో మాట్లాడలేదు, అతన్ని కష్టపడి వచ్చినటువంటి వాడు. అతను చేసింది ఖచ్చితంగా తప్పు, తప్పుకి తగినటువంటి కేసు ఉంటుంది. కానీ వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత వ్యవస్థ అన్నటువంటి దాంట్లో అతన్ని దోషిగా చూపెట్టేటటువంటి ప్రయత్నం మేబీ నమ్మచ్చేమో ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో. సేమ్ టైం జనానికి తెలుసు ఎవరేంటి అన్నది.